ఏవీల ప్రభావం ఓటింగ్ మీద 100% ఉంటది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పాయింట్స్‌ని తీసుకొస్తూ ఆ ఎమోషనల్ గావచ్చు, ప్రతిదీ చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఏవి రెడీ జేస్తారు. అదేవిధంగా 'బిగ్ బాస్' వాళ్ళు ఆహ్, ఆ కంటెస్టెంట్స్ గురించి చెప్పేటప్పుడు వచ్చేటువంటి ఆ వర్డ్స్ గూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఏవి చూసిన తర్వాత ఖచ్చితంగా అనిపిస్తది ఎవరికైనా. ఆ రకంగా ఉన్నాయి ఏవీలు. ఈ ఏవీలు 100% ఓటింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే నువ్వు హౌస్‌లోకి రావడానికి స్టేజ్ మీద మాట్లాడిన మాటలతోటి ఎండింగ్ వరకు మొత్తం గూడా ఏవీలో వస్తుంది. కంప్లీట్‌గా చాలా అంటే చాలా మంచి మంచి మూమెంట్స్‌ని అలాంటి తీసుకొస్తున్నారు గాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఈరోజు మనకి ఎపిసోడ్‌లో ఇమాన్యుయల్‌కి సంబంధించినటువంటి ఏవి రావడం జరిగింది. అద్భుతంగా ఉంది. మామూలుగా లేదు. ఇమాన్యుయల్ ఆడినటువంటి ఆ టాస్కులు గావచ్చు, అతని గురించి 'బిగ్ బాస్' చెప్పేటువంటి విధానం గావచ్చు, ఆ వర్డ్స్ గావచ్చు కొన్ని కొన్ని చాలా అంటే హార్ట్‌ని టచ్ చేసే విధంగా ఉన్నాయి. చూసే వాళ్ళకి చాలా మందికి కూడా. కానీ ప్రస్తుతానికైతే ఇమాన్యుయల్ ఓటింగు చాలా తక్కువగానే ఉంది. అంత మరి చూడాలి. ఇమాన్యుయల్ ఈ ఏవి తర్వాత ఎటైనా అరే! ఇమాన్యుయల్ కదరా అసలు గెలవాల్సిందే అనుకుంటారో లేదో. అది ఇమాన్యుయల్ ఒక్కటే ఇంక మనం ఎన్ని సార్లు చెప్పుకున్నా సరే, ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ వచ్చే వాళ్ళకైతే నిజంగా ఇది చెంపపెట్ట ఏమో అంటారు కదా! అన్నట్టే అలా అన్నమాట. నామినేషన్స్‌కి రాకుండా నువ్వు ఎంత ప్రతి టాస్క్ గెలువు. ప్రతి టాస్క్ గెలువు. కష్టం. నువ్వు విన్ అవ్వడం అనేది 100% కష్టం. నువ్వు ఎంత ఎంటర్‌టైన్ చెయ్యి, ఎన్ని టాస్కులు గెలువు, ఎంత సీరియస్‌గా ఉండు, ఆ స్టాండ్ ఏ రకంగా అయినా ఉండు. నువ్వు నామినేషన్స్‌లోకి రాకపోతే మాత్రం టాప్ 5కి వస్తావేమో ఇయన్నీ చేస్తే. అంతే తప్ప విన్నర్ అయ్యేదైతే సిట్యుయేషన్ ఉండదు. నెక్స్ట్ సీజన్ రాబోయే ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది. కాకపోతే ఈ స్థాయిలో ఇమాన్యుయల్ చేసినంత ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఆ టాస్కులు ఇన్ని గెలవడం కావచ్చు, ఒక కమెడియన్ ఎప్పుడూ జరగలే. ఈసారి అంత జరిగింది. లాస్ట్ సీజన్‌లో అవినాష్ కొంత వరకొచ్చింది గానీ, ఇంత ఈ స్థాయిలో టాస్క్‌లో పెర్ఫార్మన్స్ లేదు అవినాష్‌ది. కానీ అవినాష్‌కి ఒక ఎక్స్‌పీరియన్స్ ఆల్రెడీ ఇది సెకండ్ టైమ్ రావడం కాబట్టి, ఫోర్త్ సీజన్ అండ్ ఎయిత్ సీజన్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి, అవినాష్ కొంచెం ఆ ఈజీ గోయింగ్ అదంతా ఉంది. కాకపోతే టాస్క్‌లో పెర్ఫార్మన్స్ ఈ స్థాయిలో లేదు. ప్లస్ తనొచ్చింది ఆహ్, ఆహ్, మధ్యలో వచ్చింది. ఆ విధంగా అన్నమాట. ఇమాన్యుయల్ స్టార్టింగ్ ఫస్ట్ రోజు నుంచి ఉంటే ఆ రకంగా ఉంది. ఇమాన్యుయల్ కావచ్చు ఆ రకంగా చూడాలి. ఓటింగ్ పరిస్థితి ఏంట్రా అనేది చెప్పలేం. థర్డ్ ప్లేస్ కొంచెం కష్టంగానే ఉంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ గనక చూస్తే థర్డ్ ప్లేస్‌లోకి రావడం కూడా ఇమాన్యుయల్ చాలా కష్టంగా ఉంది. ఇక అతను తనకి తను చేసుకుందే. అవినాష్ వచ్చినప్పుడు ఎంత బాగా చెప్పిండు. "అరేయ్! నువ్వు అసలు నామినేషన్ రావడానికి నీకెందుకురా భయం అసలు? నువ్వు జస్ట్ నామినేషన్ నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు నాకు ఓటేయని. నువ్వు సేవ్ అయితావురా" అని బల్లగుద్ది మరీ చెప్పిండాయన. చాలా క్లారిటీ. అంత బాగా చెప్పినా కూడా ఎందుకో వెనకడుగు చేసిండు. అది మనకు స్పష్టంగా అవుపడుతుంది. ఆడియన్స్ ఒక్కసారి ఒక కంటెస్టెంట్‌కి కనెక్ట్ అయితే అది లాంగ్‌లో ఎక్కడైనా మధ్యలో డైవర్ట్ అయితారేమో గానీ, ఇక అలాంటి సిట్యుయేషన్ దొరకకపోతే ఎండింగ్ వచ్చేసరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక డైవర్ట్ అయ్యి వేరే వాళ్ళకి ఓటు వేయడం అనేది అసంభవం. అసలు జరగనే జరగదు. చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేసినా సరే వాళ్ళు వాళ్ళ మనసులో పెట్టుకుంటారు గానీ, ఆ చిన్న మిస్టేక్స్‌ని గూడా వాళ్ళు తీసుకోవట్లే. తప్పులు చేస్తామా సర్వసాధారణం అది. అంత మాత్రానికి ఎందుకు మేము ఇన్ని రోజులు మావానికేసుకొని మనిషి అన్న తర్వాత తప్పులు చేస్తాడు కొన్ని కొన్ని అనే విధంగా అంత వాళ్ళు కప్పిపుచ్చుకొని తీసుకుంటుర్రు. అలాంటి మిస్టేక్స్‌ని గూడా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటుర్రు. అది పెద్ద తప్పు అని చూపియడానికి అస్సలు ముందుకు రావట్లే. ఆ స్థాయి అలా ఉంటుంది గాబట్టి ఇది సిట్యుయేషన్. ఏవి చూసినప్పుడు అనిపించిందనమాట. అరే! ఏంట్రా ఇలా అయిపోయిందనేసి. తప్పదు. నెక్స్ట్ రాబోయే సీజన్‌లో ఖచ్చితంగా మీరెవ్వరు పోయినా సరే, ఇప్పుడు మీరు చూసేవాళ్ళు పోయేది ఎవరుంటారు? ఖచ్చితంగా వ్యూవర్స్. మీలో నుంచే కొంతమంది వెళ్తారు ఖచ్చితంగా. మీరు ఈసారి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ డే నుంచి నామినేషన్‌కి రావడానికే ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే కాదు. ఫస్ట్ వీకు ఆ నామినేషన్ ప్రతి నామినేషన్స్‌లో మాక్సిమం రావడానికి ట్రై చేయాలి. ఖచ్చితంగా ఆ పాయింట్స్ పట్టుకోవాలి. ఆ పాయింట్స్ మాట్లాడాలి. ఎవరైనా మనల్ని నామినేట్ చేయరురా అనుకుంటే కావాలని గెలుక్కొని మరి నామినేషన్స్‌లోకి రావాలి. అది అట్లుండాలి పరిస్థితి. అది నామినేషన్స్ ఈరోజు క్లియర్‌గా అవుపడుతుంది. మరి చూడాలి. ఇమాన్యుయల్‌కి ఎంతో వరకు కలిసొస్తదో అనేది ఇంతకు ముందే అయిపోయింది కాబట్టి మనకి
రేపు అలా తెలుస్తుంది ఇమాన్యుయల్ ఓటింగ్ పెరుగుతుందా లేదా అని. కానీ డేమాన్ పవన్ ఓటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో దూసుకుపోతుండు. డేమాన్కి అసలు వాళ్ళే పరిశాన్ అయితే వచ్చేవాళ్ళు, ఏంటి అసలు డేమాన్కి ఏంది ఈ స్థాయిలో ఓటింగ్ పడుతుంది అనేసి. అరే ఎటుపోయి నేను ఎన్ని రోజులు నిద్రపోయినది అనే విధంగా ఉంది. డేమాన్కి మంచి ఓటింగ్ నడుస్తుంది. థర్డ్ ప్లేస్లో అయితే డేమాన్ మంచిగా చేరేసుకొని కూర్చోండు. ఇక మరి థర్డ్ నుంచి ఇంకా ముందుకు కదులుతాడా, ఇక అన్నే కూర్చుంటాడా అనేది చూడాలి. రేపు డేమాన్ ఏవి వస్తుంది, అదేవిధంగా తనుజ ఏవి. తనుజ ఏవి నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు తనుజది. చాలా అంటే మనకి లైవ్లో చూపిలే. లైవ్లో జస్ట్ తనుజ రెడీ అయిపోయి తనుజ వెళ్తుంది వస్తుంది క్లోజ్ అంతే, ఇంచు కూడా చూపించట్లే. లైవ్లో అయిపోతుంది ఏవి ఎవరెవరిది అనేది. కానీ మనకి అసలు బయటికి వెళ్ళేది కూడా చూపించట్లే. జస్ట్ లోపలనే బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తారు, వాళ్ళు బెడ్రూమ్ కాడికి వస్తారు. ఆ రకంగా మిగతా కంటెస్టెంట్స్ని కూడా బెడ్రూమ్లో కూర్చోబెట్టి అది కూడా బ్లైండ్ ఫోల్డ్స్ వేసేస్తారు, వాళ్ళకి ఏమి అవపడకుండా బయట ఏం జరుగుతుందని అంతగా చేస్తారు అనమాట. చాలా బాగుంది. తనుజ కూడా చాలా బాగా వచ్చిందంట. తను ఎమోషనల్ అయిన విధానం అవన్నీ కూడా ఖచ్చితంగా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది అనే విధంగా చెప్తున్నారు అనమాట. మరి చూడాలి తనుజ ఎంతవరకు. అంటే ఓటింగ్ బాగా ఉంది, కానీ ఇప్పటికీ కూడా కళ్యాణ్కి ఎలా కనెక్ట్ అయ్యారు అంటే కళ్యాణ్ కనెక్ట్ అయిపోయారు అంతే, ఇక అది పోవట్లే. దాన్ని క్రాస్ చేసి వేయాలంటే ఇటు డేమాన్ చేయబట్టికి డేమాన్కి ఓటింగ్ పెరగడం వల్ల కళ్యాణ్ అంత గ్యాప్ దొరకట్లే. కళ్యాణ్కి తనుజకి ఆ గ్యాప్, ఎక్కువ గ్యాప్ అనేది రావట్లే. 2% లోపలనే ఉంది వాళ్ళిద్దరి మధ్య గ్యాప్. ఎన్నిసార్లు అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ఈ రోజు నైట్ 12 తర్వాత మోస్ట్లీ మళ్ళీ ఏం జరిగింది వాళ్ళ పరిస్థితి అనేది తెలుస్తుంది. మనం ఎంత చెప్పినా నిన్న నైట్ ఏం జరిగింది, దాని తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఎవరైనా డే మొత్తం. ఈ రోజు నైట్ 12 తర్వాత మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎట్లుంది పరిస్థితి అనేది. దాన్ని బట్టి మళ్ళీ రేపు ఈ రోజు మొత్తం ఓటింగ్ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది మనం అంటే రేపు ఎర్లీ మార్నింగ్ లేకపోతే 4-3 అలా పెట్టేసుకోవచ్చు ఎవరైనా. నైట్ అలా తెలిసిపోతుంది. దాని తర్వాతకి దాన్ని బట్టి ఎవరైనా రేపు చెప్తారు ఎలా ఉంది పరిస్థితి అనేది. అదే అనమాట పరిస్థితి. అంటే మనకి నిన్న నైట్ వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 1% వరకు ఉన్నటువంటి ఫస్ట్ డే తర్వాత ఓటింగ్ లెస్ దెన్ 1% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది కళ్యాణ్కి అండ్ తనుజకి. కళ్యాణే మెరుగ్గా ఉన్నాడు ఆ 1% కూడా. అలాంటి సిచ్యువేషన్ నిన్నటికి వచ్చేసరికల్లా కొంచెం పెరిగింది. అది 2% కంటే తక్కువ అనేది ఇన్ఫర్మేషన్ అనమాట కళ్యాణ్కి అండ్ తనుజకి. అది కొంత పెరిగింది కళ్యాణ్ది. కానీ మరి డేమాన్కి కూడా ఓటింగ్ పెరిగింది. డేమాన్కి ఓటింగ్ పెరిగిందంటే ఖచ్చితంగా కళ్యాణ్ ఓటింగ్ తగ్గాలి. అది యాక్చువల్లీ అంటే మేబీ అయినప్పటికీ కూడా కళ్యాణ్ ఆ స్థాయిలో ఓటింగ్లో అంతగా అతనికి అట్రాక్ట్ అయ్యి అంతమంది అతనికి కనెక్ట్ అయిపోయి ఓట్లు గుమ్మరిస్తున్నారంటే అర్థం చేసుకోండి. జియో హాట్స్టార్లో గట్టిగా పడుతున్నాయి. యాక్చువల్గా మిస్డ్ కాల్స్లో ప్రభంజనం సృష్టిస్తున్నటువంటి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ కూడా బాగుంది అన్నారు. కానీ కళ్యాణ్ అసలు అది దాటుకొని పోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు మిస్డ్ కాల్లో. జియో హాట్స్టార్లో కూడా బాగా పడుతున్నాయి ఓట్లు. ఇటు తనుజది మోస్ట్లీ ఈ రోజు నైట్ తర్వాత మనకు ఒక అంచనా అంటే తెలుస్తుంది అసలు ఈ రోజు మొత్తం కూడా ఎలా ఉంది పరిస్థితి అనేది. మనకి 12 దాటితే దాని తర్వాత 12 తర్వాతకి 1కో 2కో 3కో 4కో 5కో మొత్తానికి అయితే ఎర్లీ మార్నింగ్ వరకల్లా ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటి మరి తనుజకు కూడా కేసీఐ నుంచి బాగా ఓట్లు పడుతున్నాయి అంట కదా, మరి ఏంటి పరిస్థితి. నేషనల్ ఇంటర్నేషనల్ ఏదేదో పెట్టేస్తున్నారు, ఎక్కడి నుంచి తెలుస్తుందేమో కానీ ఆ రకంగా మొత్తానికి తెలిసిపోతుంది రేపటి. ఆమెకు కూడా అంటే కొంత ఆ పిఆర్ టీం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంత ఉధృతంగా తనుజకు కూడా బాగా చేస్తారు. సెలబ్రిటీస్ కూడా బాగా తనకి సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు కాబట్టి, రీల్స్ అవి చేస్తున్నారు కాబట్టి కొంత ప్లస్ అవుతుంది. ప్లస్ ఏవి కళ్యాణ్ కంటే ముందుగానే పడుతుంది, ఒక రోజు ముందుగానే ఏవి కూడా వస్తుంది కాబట్టి అది కూడా తనుజకు ప్లస్ అవుతుంది అనేసి అంటారు. ఆ 2% వరకు ఉన్నట్టుది. ఈ రోజు మొత్తం ఓటింగ్ సరళి ఎలా ఉంది, ఈ రోజు ఓటింగు డేమాన్ కొంత కొల్లగొడుతుండు కాబట్టి కళ్యాణ్ ఓటింగ్ని మేబీ కొంచెం ఏమైనా తగ్గుతుందా లేదా అంటే లేదు, కళ్యాణ్ని మూకుమ్మడిగా ఫుల్గా పడుతుంది ఏందనేది క్లారిటీ దొరుకుతుంది. నిన్న నైట్ వరకు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే లెస్ దాన్ 2% ఓటింగ్ డిఫరెన్స్ తోటి ఇద్దరి మధ్య, అటు కళ్యాణ్ కావచ్చు ఇటు తనుజ కాబట్టి వాళ్ళిద్దరు ఉన్నారు. ఏవీలు మాత్రం కొల్లవలం అల్లగల్లవలం ఏదైనా అనుకుని అంటే ఏమనాలే అదంతా గందరగోళం చేసే పరిస్థితి ఉంది ఓటింగ్ని. అలా కనెక్ట్ అయితే మాత్రం ఆ ఏవీని చూసి ఆ ఎమోషనల్ అయిపోయి ఇదంతా ఉంటే ఏమైనా చేంజెస్ వస్తే వస్తుంది అనే అనిపిస్తుంది అనమాట. ఏవి అంత క్లియర్గా వాళ్ళు చాలా మెయిన్ పాయింట్స్, ఎమోషనల్ పాయింట్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే అందులోనూ
తనుజ గారు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్, తను ఒక సీరియల్ యాక్ట్రెస్. ఆమె సీరియల్ కూడా చాలా 1000 ఎపిసోడ్ల పైగా సాగినటువంటిది. కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం ఎమోషనల్ అదంతా అన్నీ కలగలిపి ఉంటాయి కాబట్టి కొంత అది కూడా కొద్దిసేపు కాదు, చాలాసేపు ఒక 15 మినిట్స్ పైగానే వస్తుంది ఏవి కాబట్టి దాంట్లో కొంచెం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంత ప్లస్ అవుతుంది ఎంతైనా, వన్ డే బిఫోర్ వస్తుంది కాబట్టి. తనుజ 2% కంటే తక్కువ ఉంది. ఈ రోజు మొత్తం కూడా చాలా స్ట్రాంగ్‌గా మనం బయట చూస్తుంటే కూడా చాలా స్ట్రాంగ్‌గా తనుజకు సపోర్ట్ వచ్చింది. మరి కళ్యాణ్‌కి అదే స్థాయిలో వెళ్తుంది. దీంట్లో ఎంతవరకు తనుజ కవర్ చేయగలిగింది అనేది రేపు తెలుస్తుంది మరి. 2 నుంచి గనక 3%కి వెళ్ళిపోయిందనుకో, వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మనకి 2 నుంచి 3% దాకా డిఫరెన్స్ వచ్చింది కళ్యాణ్‌కి తనుజ కంటే, కొంచెం ఇక ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనమాట. ప్రస్తుతానికైతే ఇది మరి బాగానే రీల్స్ అయ్యి సెలబ్రిటీస్ అందరూ కూడా చాలామంది తనుజకు సపోర్ట్ చేస్తూ బాగా రీల్స్ వచ్చాయి ఇవాళ. మోస్ట్‌లీ మరి చూడాలి. మనం వచ్చిన తర్వాతనే మాట్లాడుకుందాం దాని గురించి. రాకముందే మనం వచ్చి ఇట్లా అట్లా అనడానికి ఎందుకు? రేపు దాని గురించి మాట్లాడదాం. అది ప్రస్తుత సిట్యుయేషన్ అయితే నెంబర్ 1 పొజిషన్‌లో కళ్యాణ్ వెళ్తుండు. సెకండ్ పొజిషన్‌లో తనుజ వెళ్తుంది. థర్డ్ పొజిషన్‌లో డేమన్ పవన్. ఫోర్త్ పొజిషన్‌లో ఇమాన్యుయల్. ఫిఫ్త్ పొజిషన్‌లో సంజన గారు ఉన్నారు. ఇది రేపు ఫ్రెష్ అప్డేట్ తోటి ఏం సాగింది ఇవాళ మరి సెలబ్రిటీస్ చేసినటువంటి ఆ రీల్స్ అవన్నీ తనుజకి ఎంతవరకు సపోర్ట్ అయ్యాయి, అటు కళ్యాణ్‌కి ఎంతవరకు వాళ్ళ ఫాదరు కావచ్చు, అతనికి సంబంధించిన పీఆర్ టీమ్ కావచ్చు, అతని ఆర్మీకి సంబంధించినటువంటి అంటే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్రియేట్ చేస్తున్నటువంటి గ్రూప్స్‌లలో ఎంతవరకు కళ్యాణ్‌ని ముందుకు తీసుకెళ్తున్నారనేది రేపు వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.